నౌఎడేస్ అంటే ప్రతి ఒక్క మనిషి స్ట్రెస్ అనే ఒక దానికి మాత్రం బలి అవుతున్నామనే చెప్పొచ్చు. అది ఏ రకమైన స్ట్రెస్ అయినా అయ్యుండొచ్చు. కెరియర్ అయ్యుండొచ్చు, లేతే రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. దీనికి రీజన్ ఏంటి అనంటే మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నాకేం స్ట్రెస్ లేదు అన్నా, అనకపోయినా సబ్‌కాన్షియస్‌లో యూ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ అనుకున్నప్పుడు ఇట్ మైట్ బి ద రీజన్. నేను అనుకున్నట్టు సిట్యుయేషన్స్ జరగకపోవడం గానివ్వండి, లేదు అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మనుషులు బిహేవ్ చెయ్యకపోవడం గానియండి. ఈ 2 జరిగినప్పుడు మనిషిలో ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. దాని ఒక సింప్టమ్స్ ఏందంటే ఎమోషనల్ అనీజీనెస్ గాని ఆ పర్సన్‌ని చూసినా, లేకపోతే ఆ సిట్యుయేషన్స్ జరిగినప్పుడు రెస్ట్‌లెస్‌నెస్ కానివ్వండి, లేదు అనంటే ఒక ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ఒక రకమైన ఇరిటేషన్ గాని రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆ స్ట్రెస్. అయితే ఈ స్ట్రెస్‌లో కూడా 2 రకాల స్ట్రెస్ ఉంటుంది అనేది. ఏంటి అనంటే గుడ్ స్ట్రెస్, బ్యాడ్ స్ట్రెస్. దాన్ని మనం లేమ్యాన్ లాంగ్వేజ్‌లో అనుకుంటే అదర్‌వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ యూ స్ట్రెస్, డీ స్ట్రెస్. యూ స్ట్రెస్ అంటే ఏంటి? డిస్ట్రెస్ అంటే యూ స్ట్రెస్ అంటే సమ్‌టైమ్ ద స్ట్రెస్ ఈస్ ఎ గుడ్ స్ట్రెస్ ఆల్సో. అదెలా అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మీట్ వన్ న్యూ పర్సన్ ఆర్ జాయినింగ్ ఎ న్యూ జాబ్ ఆర్ పెళ్లి చూపులకెళ్తున్నారు. ఇలాంటి ఎంత చిన్న బటర్‌ఫ్లైస్ ఇన్ ద స్టమక్, చిన్న నర్వస్‌నెస్ దట్ ఈస్ ఆల్సో స్ట్రెస్. బట్ ద సిమ్టమ్స్ ఆర్ సేమ్ లైక్ ఎ డిస్ట్రెస్. ఆ డిస్ట్రెస్ అంటే ఏంటి అనంటే ఈరోజు ద బెస్ట్ అంటే లైక్ ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ ఈజ్ లైక్ క్రియేటింగ్ ఎ స్ట్రెస్. వాట్ ఇఫ్ ఐ యామ్ అనేబుల్ టు గెట్ ద జాబ్? వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ టు ఆన్సర్? వాట్ ఇఫ్ ది ప్రెజెంటేషన్ నాట్ గోస్ వెల్? వాట్ ఇఫ్ ఈ పెళ్లి సెటిల్ కాకపోతే ఇదే నా లాస్ట్? సో ఇలా ఒక లాస్ట్ లిమిటేషన్ ఆఫ్ టైమ్ ఉండి క్రియేట్ అయ్యే స్ట్రెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్యాడ్ స్ట్రెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిస్ట్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఐడెంటిఫై విచ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ యు ఆర్ అండర్ గోయింగ్. అందులో వ్యాలిడేట్ చేసుకొని గుడ్ స్ట్రెస్ అయితే జస్ట్ యూ ఎక్స్పీరియన్స్, వ్యాలిడేట్ అండ్ హ్యాండిల్ ఇన్ ఎ బెటర్ వే. అదే డిస్ట్రెస్, బ్యాడ్ స్ట్రెస్ అయితే గనక నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు వర్క్ ఆన్, validate that like why you are getting stressed, then it is easy to handle. ప్రాబ్లం ఏంటో అని క్లియర్‌గా తెలిసినప్పుడు మనకు ఫార్ములా తెలిస్తే ఈజీ టు హ్యాండిల్ దట్ స్ట్రెస్.